ఆడవారు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం యూరినల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే ఇప్పుడున్న మన జనరేషన్లో కంపల్సరీ ఆడవారు జాబ్స్కి వెళ్తున్నారు, వర్కింగ్ ఉమెన్ ఎక్కువ ఉన్నారు, అలాగే ట్రావెల్ చేసే ఉమెన్ ఎక్కువ ఉన్నారు. ఈ ఇష్యూస్లో కంపల్సరీ మన అవుట్ సైడ్ యూరినేషన్ అనేది అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్. యూరినల్ ఇన్ఫెక్షన్స్కి పర్టికులర్గా మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇన్ కేస్ దాని ఎఫెక్ట్ అయితే కనుక ఎటువంటి ట్రీట్మెంట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది? సో మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రేటు కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎందుకంటే యూరినరీ అవుట్పుట్ అంటే యురేత్రా, దట్ ఈస్ ఆ పైప్లో నుంచి మనకి యూరిన్ పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆడవాళ్ళు అది 4 to 5 సెంటీమీటర్స్ ఉంటే మగవాళ్ళు 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో లెంత్ ఈజ్ షార్ట్. సో ఈ షార్ట్ లెంత్ ఉండడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియాకి ఈజీగా యూరినరీ బ్లాడర్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇదే కాకుండా మనకు వచ్చే బాడీలో హార్మోనల్ మార్పుల వల్ల పీరియడ్స్ టైంలో ఈస్ట్రోజన్ లెవెల్ హార్మోన్స్ ఈ తగ్గడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ ఆ టైంలో ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అదే కాకుండా యూరేత్రా నుంచి ఏనస్ డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వల్ల యాక్చువల్లీ లేడీస్ ఆల్రెడీ వాళ్ళు ఒక రిస్క్ జోన్లో ఉన్నారు సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి. సో దాన్ని అగ్రివేట్ చేస్తూ ఏంటంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువగా అగ్రివేట్ అవుతుందంటే వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోవడం. సో ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ అంటున్నారు. సో యూరిన్ పాస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఇది వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటారు. స్కూల్ కిడ్స్ కూడా మనం చూస్తుంటాం చాలా వరకు దే డోంట్ టేక్ మచ్ ఆఫ్ వాటర్. అవగాహన లోపము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ మదర్స్కి బయట ట్రావెల్ చేసినప్పుడు యూరిన్ వెళ్ళాలి అంటే అమ్మో అక్కడ వెళ్ళాలి అని చెప్పేసి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు ట్రావెల్లో. సో అది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఆ వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల యూరిన్ స్టాగ్నెంట్ అయిపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ ఆ ట్రావెల్ టైంలో అవాయిడ్ చేసినా అట్లీస్ట్ మీరు ఇంట్లో ఉన్న టైంలో అదర్ టైమ్స్లో కూడా మీరు అట్లీస్ట్ మినిమం 3 to 4 లీటర్స్ పర్ డే ఓరల్ ఇంటేక్ ఆఫ్ లిక్విడ్స్ అనేది చాలా అవసరం. సో మీరు ఉన్న టైంలోనే మీకు ఏదైతే టైం అవైలబుల్ ఉంటుందో ఐదర్ యూఆర్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ద ఆఫీస్ టైంలో కూడా వాటర్ ఇంటేక్ తీసుకొని హైడ్రేటెడ్గా ఉండడం అనేది చాలా అవసరము. ఇదే కాకుండా మెన్స్ట్రువల్ హైజీన్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. పీరియడ్స్ టైంలో ఆల్రెడీ లో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్కి లోనే ఛాన్సెస్ ఉంటాయి. సో హైజీన్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తరచుగా ప్యాడ్స్ మార్చడము, యూరిన్ పాస్ చేసినప్పుడు ప్రైవేట్ ప్యాడ్స్ని వాష్ చేసుకోవడము. సో ఆ హైజీన్ అనేది చాలా అవసరము. వాష్ కూడా ఎలా అంటే ఫ్రంట్ టు బ్యాక్ వాష్ చేసుకోవడం అనేది చాలా అవసరము. బ్యాక్ టు ఫ్రంట్ ఇది కిడ్స్కి మదర్స్ చాలా అడ్వైస్ అని ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే బ్యాక్ టు ఫ్రంట్ వాష్ చేసినప్పుడు ఏనస్ నియర్ బై ఉంటుంది కాబట్టి పార్టికల్స్ ముందుకు వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ హైజీన్ అనేది చాలా అవసరము. వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా చాలా అవసరం.